కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాజ్పల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గ్రౌండ్ స్థలాన్ని హెచ్ఎండబ్ల్యూఎస్ వారు కబ్జా చేసి ఫెన్సింగ్ వేయడానికి కనీలు ఏర్పాటు చేసుకున్నారని నిజాంపేటకు చెందిన కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బాజ్పల్లి గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామవాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990 ప్రాంతంలో ఈ ప్రదేశం పెద్ద కొండగా ఉండేదని, పలువురి నాయకుల విరాళాలతో కొండను తీసేసి ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ నిర్మించడం జరిగిందన్నారు. మొత్తం 4 ఎకరాలకు గాను పోలీస్ స్టేషన్ కొరకు 1.5 ఎకరాల ప్లేస్ ఇవ్వగా కొంత స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కొరకు ఏర్పాటు చేశామని, మిగతా 2.5 ఎకరాల స్థలాన్ని స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల ప్లేగ్రౌండు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల కొరకు విడిచిపెట్టడం జరిగిందన్నారు. అలాంటి స్థలాన్ని ఈరోజు కలెక్టర్ గారి ఆర్డర్ అంటూ హెచ్ఎండబ్ల్యూఎస్ వారు స్థలాన్ని కబ్జా చేశారని వారు వాపోయారు. ఈ విషయాన్ని ఈరోజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. కాబట్టి హెచ్ఎండబ్ల్యూఎస్ వారు పెద్ద మనసు చేసుకుని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రౌండుని వదిలి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వాళ్ళకు అధిక రూములు కావాలనే ఉద్దేశంతో 2 ఎకరాల స్థలం కేటాయించి ప్లే గ్రౌండ్కు మరియు స్కూల్కు అప్పటి పెద్దలు ఈ గ్రామ ప్రజలందరూ 4 ఎకరాల భూమిని గ్రామ పెద్దలంతా కలిసి కేటాయించి స్కూల్ కట్టించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క గ్రౌండ్ చాలా రాళ్లతో కూడుకొని ఉండేది, గుట్టలతో కూడుకొని ఉండేది. దాంట్లో భాగంగా అప్పుడున్న సర్పంచ్ గారు శ్రీనివాసరెడ్డి గారు మరియు కౌన్సిలమ్మ గారు మరియు ఈనాటి సర్పంచ్ ఆగం పాండు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ స్కూల్ గ్రౌండ్ను అంచెలంచెలుగా సాఫ్ చేసుకుంటూ రావడం జరిగింది, రాళ్ళు తొలగించడం జరిగింది. మరియు మొన్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారి యొక్క షంబీపూర్ రాజు గారి దగ్గరికి గ్రామ పెద్దలు, సర్పంచ్ పాండు గారు అట్లా కార్పొరేటర్ సుధాకర్ అందరు కలిసి పోయి అతన్ని అడిగినందుకు అతని సొంత నిధులతో ఒక 30-40 లక్షలతో ఈ ర్యాక్ మొత్తం కట్ చేసి గ్రౌండ్గా మార్చడం జరిగింది. ఈ లోపల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతుండగా హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు వచ్చి ఇక్కడ కడీలు బాతి గ్రౌండ్ను ఆక్రమించుకోవడం జరిగింది. హెచ్ఎండబ్ల్యూ వాళ్ళను గ్రామ ప్రజలందరం పోయి అడిగితే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కేటాయించింది అనడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ గ్రౌండ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ స్కూల్ ఉంది, వాతావరణం చూడకుండా ఇవ్వడం ఇది కొంచెం బాధాకరం. దానిలో భాగంగా ఇప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి కలెక్టర్ మెమోరాండం ఇవ్వబోతున్నాము. ఈ యొక్క కలెక్టర్ గారు మళ్ళీ సమగ్రంగా పరిశీలించి ఈ పిల్లలకు అవసరమైన గ్రౌండ్ను ఉంచి మళ్ళీ వీరికి వేరే కాడ కేటాయించాలని మా కార్పొరేటర్ సుధాకర్ అన్న గారు మరియు కార్పొరేటర్ ఆగం పండన్న గారు మరియు కార్పొరేటర్ వీరేందర్ రెడ్డి అన్న గారు మరియు కార్పొరేటర్ ఆగం రాజన్న గారు, కార్పొరేటర్ బాలాజీ నాయక్ గారు మరియు గ్రామంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ విజయలక్ష్మగా అందరూ వచ్చి ఈ యొక్క స్కూల్ను కాపాడనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి వి వాంట్ జస్టిస్ అని కలెక్టర్ని అడుగుతున్నారు. ఇప్పుడు కలెక్టర్పై మేము ఈ యొక్క విమర్శన ఇచ్చి దీనిపై సమగ్రంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ బాజ్పల్లి పరిధిలో ఉండేది. ఈ స్కూల్ కట్టినప్పుడు పెద్ద కొండ. అప్పట్లో మన ఏది శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్ ఉండే, ఆయన కొద్దిగా ఆయన తోచిన సాయం ఆయన చేసిండు. మొన్న అంతకుముందు మన అన్నమ సర్పంచ్ ఉండే, మన పాండు గారు సర్పంచ్ ఉండే, మన ఎమ్మెల్సీ గారి ఫండ్ తోటి అందరం సహకారంతో మన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజన్న ఫండ్స్ తోటి 50 లక్షల ఫండ్స్ తోటి పెద్ద కొండను ఆయన ఫండ్స్ తోటి మొత్తం లెవెల్ చేయించడం జరిగింది. అన్న మాకు రిక్వెస్ట్ చేయడం, అన్న మాకు పెద్ద కొండ ఉంది, పిల్లలకు స్కూల్ గ్రౌండ్ లేదన్నా, ఇప్పుడు 1000 అబోవ్ ఉంటారు స్కూల్ పిల్లలు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్, వాళ్ళకు గ్రౌండ్ లేదన్నట్టు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇది మొత్తం కొండ మొత్తం ఆయన సొంత నిధులతో ఇదంతా లెవెల్ చేయించడం జరిగింది. అప్పుడు ఏం కాకుండా మంచిగా లెవెల్ అయినాక మన కార్పొరేషన్ నుంచి నేను ఏదో కార్పొరేటర్గా ఎన్నుకున్నాక కార్పొరేషన్ నుంచి ఒక 20 lakhs ఏర్పడి మొత్తం లెవెల్ చేయించినాం కొండంతా. చేసినాక ఈ మధ్య మాట 3 to 4 months లోపల హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు మాకు ఎలాట్ అయిందని వాళ్ళు బోల్ పెట్టుకోవడం. దట్టు నేను కౌన్సిల్ మీటింగ్లో నేను కానీ పాండు గారికి, మాజీ సర్పంచ్ పాండు గారు కానీ మిగతా కార్పొరేటర్ అందరూ బాజ్పల్లికి 8 మంది కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకదిగా తీవ్రవాదన చేసి మన కమిషనర్ గారికి అన్నారు, సార్ మొత్తం 33 మంది కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు
తీర్మానం చేసేసి మన కలెక్టర్ గారికి పెడుతున్నామని మన కమిషనర్ గారికి చెప్పినాం. సార్ ఇది మీరు చెప్తున్నారు కానీ మాటల్లో అంటున్నారు, చాతలు అయ్యట్లేదు సార్. వాళ్ళు HMWS బోర్డు పెట్టిర్రు, చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు సార్. స్కూల్ పిల్లలకు గ్రౌండ్ లేకుండా పోతుంది సార్. మనం చాలా ప్రాబ్లం సార్. మా గ్రామ పెద్దలు చాలా మీరు ఏం చేస్తున్నారు, మీరు కార్పొరేటర్లు 8 మంది ఉన్నారు, ఏం చేస్తున్నారని మనం నిలదీస్తున్నారు సార్ ప్రజలందరూ. ఇది పార్టీలకు అతీతం, ఒక పార్టీకి ఈ పార్టీ ఆ పార్టీలకు అతీతంగా మేము ఈరోజు ముఖ్యంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఓన్లీ చర్చిస్తున్నాం సార్. నేను కలెక్టర్ గారు కోరుకునేది ఒకటే సార్, మీరు HMWS వాళ్ళు వేరే దగ్గర ఎలాంటి ల్యాండ్ అలాట్ చేసి ఇది ఓన్లీ స్కూల్కి మాత్రమే, మన పిల్లలకు ఎవరికైనా మన పిల్లలకి అందరికీ ఈ స్కూల్కే ఏర్పాటు చేసి HMWS వేరే ఇక్కడ ఫిల్లింగ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కలెక్టర్ గారు, MD గారు, HMWS MD గారికి నేను కోరుకునేది సార్, రిక్వెస్టింగ్ సార్, వీళ్ళకు వేరే దగ్గర కేటాయించేసి ఇది ఓన్లీ స్కూల్కి మాత్రం కేటాయించాలని. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ప్రత్యేక నమస్కారాలు సార్. ఎందుకంటే మీ ఆర్డర్ ఒకటి పెట్టి HMWS వాళ్ళు ఇక్కడ ఒక నెల రోజుల నుంచి ఇక్కడ ఎలక్షన్ బిజీలో ఉన్నాం. మేము అందరం ఇక్కడ వచ్చి గ్రౌండ్ను కబ్జా చేసుకోవడం జరిగింది. ఏమంటే మా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారని చెప్తా ఉన్నారు సార్. ఇది మేము గత 92 నుంచి ఇక్కడ స్కూల్కి ఫౌండేషన్ వేసి నుంచి మాకు ఐడియా ఉంది సార్. మేము 2002 వార్డు మెంబర్గా ఎలక్ట్ అయినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ మన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ కమిటాలు ఈ ఒక రోడ్డు, ఈ 2 పెద్ద గుట్ట ఉండే సార్. ఈ రోడ్డు పలగదీసి ఈ రోడ్ వేయడం జరిగింది. లేకుంటే ఇక్కడ నుంచి అక్కడ రోడ్లు పాస్ లేకుండే అది చేసి ఈ స్కూల్కి కేటాయించాలని చెప్పి 4 ఎకరాలు తీసి పెట్టినటువంటి ల్యాండ్ను అదేవిధంగా పోలీస్ స్టేషన్కి 1 ఎకరన్నర పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. ఈ 2 ఎకరాల స్థలం ఉంది. ఈ స్కూల్కి 1300-1400 మంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇక్కడ 1300-1400 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. కమిటాలు అదేవిధంగా కమిటాలు ఫంక్షన్లు జరుగుతాయి, అది కూడా ఇబ్బంది ఉంది. మేము కానీ గత ఉన్న సర్పంచ్లు అందరూ కూడా ఈ జాగాను ఏదాన్ని కూడా కేటాయించకుండా స్కూల్కి కమిటాలకి అని చెప్పి ఆ కాలం నుంచి 20 టర్మ్ నుంచి 20 సంవత్సరం నుంచి అదేవిధంగా ఇది నడుస్తూ ఉన్నది. లేదా అనేకమైన అవసరాలకు ఇది గ్రామ నిమిత్తం గురించి అవసరాలకు పిల్లల గురించి అని చెప్పి ఇది కాపాడినటువంటి జాగా. దీన్ని మన HMWS వాళ్ళు వచ్చి అంటే ఒక నెల రోజుల నుంచి దీన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. మేము దీన్ని గతంలో మేము తీర్మానం కూడా చేసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 33 మంది తీర్మానం చేసినాం. కలెక్టర్ గారికి పెట్టినాం. జాయింట్ కలెక్టర్ గారు పర్సనల్ కూడా మాట్లాడినాం. లెటర్ ద్వారా ఇవ్వమని చెప్పాడు, వెంటనే తీపిస్తామని చెప్పాడు. బోర్డు పెట్టినప్పుడు మేము బోర్డు పెట్టి నుంచి మేము 3-4 నెలల నుంచి ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ కూడా ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉన్నాడు. ఇది కూడా ఎమ్మెల్సీ దృష్టికి కూడా తీసుకుపోయాం. అక్కడ ఏం చేయట్లేదు, మేము అది వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చూసి ఇస్తామన్నారు. మళ్ళీ ఆల్టర్నేట్ ల్యాండ్ చూడకుండా మళ్ళీ అదే రకంగా ఇక్కడ ఫిల్లింగ్ సెక్షన్ పెట్టారు. ఈ ఫిల్లింగ్ సెక్షన్ వల్ల రోజు 20 ట్యాంకర్లు, ఆ ఊర్లో చిన్న రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్ల వల్ల ట్యాంకర్ల వల్ల అక్కడ జనాలకు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి ఇబ్బంది పరిస్థితి ఉంది. చాలా స్పీడ్ ట్యాంకర్లు నడుస్తూ ఉన్నాయి. రోజు 20 ట్యాంకర్లు, ఊర్లో చిన్న రోడే ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఈ ఫిల్లింగ్ సెక్షన్ చాలా జాగా ఉంది, రెవెన్యూ వాళ్ళకి సంప్రదించి మీరు ఇంకెక్కడ ఖాళీ ఉన్నాయి ల్యాండ్లు మాకు తెలిసి అయితే ఇక్కడ దయాలకుంట ఉంది, ఎర్రకుంట అని ఒక 3 ఎకరాల చిల్లర ఉంది. అక్కడ మీరు ఫిల్లింగ్ సెక్షన్ కాబట్టి అక్కడ మార్చి మేము HMD వాళ్ళను మేమేమో వేరేగా అన్నట్లే సార్. వాళ్ళు కూడా ప్రజలకు అవసరాలకే వాటర్ వేయడానికి వాళ్ళు ఉన్నారు. కానీ ఈడ పరిస్థితి ఏంటంటే వీళ్ళు వాటర్ ట్యాంకర్ పెడితే ఈడ ఉన్న పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ బంద్ ఉంది కాబట్టి కనబడతలు లేకుంటే ఈ ఎంతమంది ఈ గ్రౌండ్ అంతా పిల్లలే ఉంటారు. దయచేసి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ అదే MD గారు కూడా సుదర్శన్ రెడ్డి సార్ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అర్జెంట్ పెద్ద మంది చేసుకొని మేము ఇక్కడ వచ్చిన కార్పొరేటర్ 8 మంది కానీ గ్రామ పెద్దలు కానీ మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరికీ ఎవరు అవసరాలకు రాలేదు. ఈ పిల్లలకి గ్రౌండ్ కావాలి ఖచ్చితంగా. రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా ఒక డిగ్రీ కళాశాల కావాలి అనే ఉద్దేశంతో అందరు ఇక్కడ గ్రామాల్లో అందరూ పెద్ద మనుషులు ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ఇంకొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు మాకేం గొడవ కాదు, ఇది ఖచ్చితంగా పిల్లల అవసరాన్ని గురించి మేము ఇక్కడ వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని మీరు పరిణామం తీసుకొని అర్జెంటుగా ఈ జాగా ఖాళీ చేసి ఇంకో కేటాయించుకోవాలని చెప్పి మేము ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మెమోరాండం వెళ్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇది సాధించాలని చెప్పి ఇది వెంటనే ఖాళీ చేయాలని చెప్పి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. అందరికీ నమస్తే. క్యూ న్యూస్ వారి గారికి గత 30-35 సంవత్సరాల నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు పెరిగింది. మరి తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా సరే, ఇది స్కూల్ జూన్కే కేటాయించండి. HMWS వాళ్ళకు వాటర్ ఫిల్లింగ్కు మనకు వేరే ప్లేస్లలో కేటాయించండి. ప్రగతి నగర్ ఉంది, నిజాంపేట నుంచి ఆల్రెడీ ఉంది. ఇక్కడ స్కూల్ దాదాపుగా స్కూల్ పిల్లలు 1500 నుంచి 1600 మంది వరకు స్ట్రెంత్ పెరిగిపోయింది. ఇక్కడ ఫిల్లింగ్ చేస్తూ ఉన్నారు ట్యాంకర్లు. ఇక్కడ ట్యాంకర్ ద్వారా రఫ్గా వస్తూ ఉన్నారు. స్కూల్ స్టార్ట్ అయిపోతే పిల్లలకు ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అందు గురించి మీరు ఈ ఫినిషింగ్ అతి త్వరలో ఆపేసేసి వేరే కాడ చేయాలని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి 4 ఎకరాల స్థలానికి హై స్కూల్కే కేటాయించాలి, వేరే వాటర్ వర్క్స్కు కాకుండా కూడా మన పిల్లలు ప్రాపర్ పెరిగిపోయింది, ఇంతకుముందు లెక్క లేదు, చాలా జనాభా పెరిగింది. ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా తన సొంత నిధులతోటి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చి ఈ కొండ కూడా తొలగించడం జరిగింది. దయచేసి మేము బాచుపల్లి అన్ని పార్టీలు అతీతంగా ఈ స్కూల్కు, ఈ హై స్కూల్కు రేపు రాబోయే కాలంలో కూడా డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా మంచి ప్లేస్ ఉంది మనకు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ హై స్కూలు, ఇంకా పక్కన మండల ఆఫీస్ ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది, ఇంకా అవతల చాలా మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దయచేసి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మనకు ఆఫీసర్లకు వ్యతిరేకంగా కాదు, గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు గౌతమ్ సార్ చొరవ తీసుకొనేసి ఎమ్మడే ఈ ఫినిషింగ్ ఆపేసి ఈ ఫీలింగ్ను డబ్బింగ్ని తీసుకుపోవాలని హెచ్ఎండిపిఎస్ జిఎం గారికి కోరుతా ఉన్నా, డీజీఎం గారికి కోరుతా ఉన్నా. సార్ ఎమ్మడే మీరు ఆపండి, మీకు మేము వ్యతిరేకంగా కాదు, మీరు కూడా ప్రజల అవసరం కోసం దావం తీర్థానికి మీరు పెట్టుకున్నారు కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇది విద్య, ఇది చదువు కోసం, మన పిల్లల కోసం, మన అందరి పిల్లల కోసం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ని కూడా ఈ హై స్కూల్ని కేటాయించాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు, మేమేదో ఎవరో కబ్జా చేస్తున్నారు కాబట్టి మేము ఇది ఫినిషింగ్ చేస్తామంటున్నారు. ఎవరెవరు కబ్జా కాదు సార్, ఇది హై స్కూల్కు మాత్రమే కేటాయించాలి. మేమందరము 8 మంది కార్పొరేట్లు, ఇక్కడ 5 కోఆప్షనల్ సభ్యులము, అందరూ మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, గతము 30 సంవత్సరాల చేసుకున్నటువంటి మేధావులు మంచి వాళ్ళు ఉన్నారు. మేమందరం అతీతంగా మేము మీకు సహకరిస్తాము. ఇది ఎమ్మడి ఫినిషింగ్ ఆపేసేసి ఈ స్కూల్ని కేటాయించాలని, ఈ జాగా స్కూల్కే ఉంచాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై బాచుపల్లి, జై జై తెలంగాణ. వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మరి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్ స్కూల్కే ఉండాలని మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా వచ్చాము, గ్రామస్తుల తరఫున మరి మేము కూడా గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటాం. సార్ మరి ఏ ద్వారా మరి మీరు హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇచ్చారు, మరి మా స్కూల్ కూడా చాలా చిన్నది, ఏరియానేమో పెద్దదైపోయింది, మరి స్కూల్ కూడా అవసరం ఉంది, చాలా ఇప్పుడు గ్రౌండ్ లేకుండా ఉంది, పిల్లలు కూడా రోడ్డు మీద ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఎంబడే గవర్నమెంట్ అధికారులు కూడా చర్య తీసుకొని హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ కూడా అవసరమే, ముఖ్యమే, కాకపోతే మరి వాటర్ది వేరే దగ్గర పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గ్రామవాసుల కోరిక మేరకు, అందరి కోరిక మేరకు మేము కూడా సంబంధిత అధికారులకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యని తీర్చే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో ఇవాళ దాని పక్కనే వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు బోర్డు కూడా పెట్టడం జరిగింది. దీని మీద ఆల్రెడీ నేను ఎమ్మెల్సీ గారి దగ్గర డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఒక మెమోరాండం కూడా ఇవ్వాలని కలెక్టర్ గారికి మేము అందరం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ జరిగే ఇష్యూ ఏంటంటే వాటర్ ట్యాంక్ ఇక్కడ పెట్టడం వల్ల గవర్నమెంట్ వాళ్ళకి హక్కు ఉంది, నేను కాదంటం లేదు, కానీ స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జోన్ కింద తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ స్కూల్ పిల్లలకే కాదు, వాటర్ ట్యాంక్ అక్కడ చూడండి, అక్కడ రోడ్డు కూడా సరిగా లేదు, బాగా డౌన్ ఉంది. వాటర్ ట్యాంకులు వెయిట్తో వెళ్తున్నప్పుడు స్పీడ్ కంట్రోల్ చేసుకోలేరు డ్రైవర్లు. అందువల్ల ఇమీడియట్లీ కూడా ఇక్కడ నుంచి వాటర్ ట్యాంక్ తొలగించడం అన్నదే కరెక్ట్. ఆ విధంగా కానీ చర్యలు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకపోతే మాత్రం మేము కూడా కలెక్టర్ని అప్రోచ్ అవుతాము. దానికి సంబంధించిన అవన్నీ లేఅవుట్లు అవన్నీ తీసుకుని కంప్లైంట్లు పెట్టి మేము కూడా ఎంత దూరం అన్నా పోరాడతాము. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఫండ్ పెట్టాము కాబట్టి.